ఇంకా మేమేం మాట్లాడినా కూడా మీరే చెప్పండి అయ్యా. వ్యంగ్యంగా మాట్లాడటం ఉంటారు. వాస్తవాలు ఎప్పుడు వ్యంగ్యంగానే ఉంటాయి. బహుద్దీన్ పైకి పట్టుందంటే అది వ్యంగ్యంగా ఆయనకు కనిపిస్తుంది. లేదు వాస్తవం ఉందా లేదా నీకు? మరి అది వ్యంగ్యంగా కనపడితే నేనేం చేయాలి చెప్పు? వాళ్ళకు అంతే. వాళ్ళకు ఉండే లోపాలు చెప్పినప్పుడు వాళ్ళకి వ్యంగ్యంగానే కనపడుతుంది. అది మంచిగా అట్లా కనపడుతుంది. ఒకరి విప్లవం ఇంకోని తీవ్రవాదమే. అదే జీవన సిద్ధాంతం. అంత మాత్రం కామన్ సెన్స్ లేకుండా రాజకీయాలు వచ్చేసారు. మీరు మీళ్ళల్లో కూర్చొని మీ పని మీరు చేసుకుంటే రాజకీయాలు మీకు నొప్పించవు, బాధించవు. మీకైనా నాన్నైనా బజార్లోకి వచ్చి కూర్చున్నాక, రాజకీయాల్లో ప్రజా జీవితంలోకి వచ్చినాక నీ నడుము సొట్టగుంది, నీ బుగ్గ మీద మచ్చ ఉంది, నీ నెత్తిన బట్టతలు ఉంది అనేది అన్నీ కూడా అంటారు అనిపించుకోవాల్సిందేనైనా. వాస్తవంలో బతకాల్సిన పరిస్థితి. ఈ ఫిలాసఫీని వండబట్టించుకోకుండా మీరు చూస్తే ఈ రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏదో ఒక రకంగా వైషమ్యాలు రెచ్చగొట్టాల. రౌడీ షీటర్లు హత్య గావింపబడితే కూడా దాన్ని రాజకీయం చేస్తున్నాడు, దాని కులముని ఆపాదిస్తూ ఉన్నాడు. అతను రౌడీ షీటర్ అనేది కూడా ఆలోచన చేయడం లేదు. మొన్న సాయి కృష్ణ అనే వ్యక్తి జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో, ఒక ఇన్స్పెక్టర్ మీద అది తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అంటగట్టాలని చెప్తే ఆ ఇన్స్పెక్టర్ కూడా అదే కులానికి చెందినటువంటి వాడు కాబట్టి బతికి పట్ట కట్టిపోయాడు. మొదటిగా అయితే దాన్ని రాజకీయం చేయాలనుకున్నాడు. ఈ రోజున మళ్ళీ ఆయన ఎవరిని పరామర్శించకపోతాడంటే గాంజా బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని పరామర్శించకపోతాడు. దేన్ని విమర్శిస్తాడా అంటే మొన్నటికి మొన్న ఈ అనంతపురం జిల్లా గొడ్డలి పార్టీ బ్యాచ్ అంతా కూడా అంద్రేనీవాని వైడనింగ్ చేసినారు, అంద్రేనీవాని లైనింగ్ చేసినారు. ఇది అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడినారు. ఈ రోజున తలుపుల మండలంలోనే కాదు, తనకల్లు మండలంలో కానీ కాదు, ప్రతి మండలంలో కూడా రైతాంగం అంద్రేనీవా గురించి సంతోషంగా ఉందా లేదా మీరందరూ గట్టిగా సపోర్ట్ కొట్టి తెలియజెప్పండి. అంద్రేనీవా అనేది లైనింగ్ చేయకపోతే కుప్పానికి నీళ్లు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలిగే వల్ల ఏమన్నా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాదిరిగా సెట్టింగ్ చేసి లారీలో తగ్గిపోయి ఎట్టయిపోయి కాదు. నిజంగా నీళ్ళు ఇచ్చిన వాళ్ళం కాబట్టి ఆ నీళ్ళు ఇవ్వడానికి ఏమేమి అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా చేసుకుని అక్కడ నీళ్ళు ఇచ్చినాం. కానీ అది వాస్తవ రూపం చేసినాం. కానీ మీ మాదిరిగా సెట్టింగ్ చేసుకొని కుప్పనికి నీళ్ళు ఇచ్చేసినామని ఎత్తుకొని పోలే. అంతకుముందు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా పుంగనూరుకి అంద్రేనీవా నుంచి నీళ్లు తీసుకోకూడదని అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధి కూడా జలదీక్ష చేస్తా అని చెప్పేసి నీళ్ళలో దిగాడు. మళ్ళీ ఆయనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మెయిన్ బ్రాంచ్ కెనాల్ తలుపుల మండలానికి ఇందాకే చెప్పినాడు, మేము మా వాళ్ళు ఇవ్వలేకపోయినారని 3 ఇంచులు పైకి లేపి 3 సెకండ్లలో కిందికి దింపేసి నీళ్ళు ఇచ్చినామని వెళ్ళిపోయినారు. కానీ 3 చుక్కలు నీళ్లు కూడా పోలే. ఎందుకంటే పుంగనూరుకు నీళ్లు తీసుకోవాలనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆలోచన మేరకే ఆ రోజున ఆ వైపు కాలువకు నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళకు నీళ్లు దిక్కున్నటువంటి ఘనత. అంటే పుంగనూరు వరకు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీళ్ళు ఇచ్చుకోవచ్చు, కానీ కుప్పానికి చంద్రబాబు నాయుడు మాత్రం నీళ్ళు ఇవ్వదు. ఇదెక్కడి ద్వంద్వ ప్రమాణం? ఏ నియోజకవర్గంలో అయినా ప్రజలే ఉంటారు, ఏ నియోజకవర్గం అయినా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగానే ఉంటుంది. అక్కడ కూడా రైతాంగం ఉంటారు, వారిని కూడా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అందుకనే గొడ్డలి పార్టీ నాయకుడు మా ఊళ్ళో గొడ్డలు కొనేసి వాళ్ళ బాబాయిని చంపుకునే వాళ్ళ ఊరికైతే అదే కాలం ద్వారా మేము కూడా నీళ్ళు ఇచ్చినాం. అది అందరి సజ్జల స్రవంతి గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండే చిత్తశుద్ధి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజున డబుల్ ఇంజన్ సర్కారుగా ఉన్నటువంటి మన ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఆయన చొరవతో కూడా ఈ రాష్ట్రానికే కాదు ప్రతి ప్రాంతానికి కూడా మంచి జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని మనం తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మనందరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం నిధులే కాకుండా మళ్ళీ కొత్తగా పట్టణ ప్రాంతానికి నిధులు కేటాయిస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకున్నాయంటే కేవలం మనం కూటమిలో భాగస్వాములైనందుకే, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైనందుకే, ఎన్డీఏలో భాగస్వాములైనందుకే అని వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలియజేస్తాం.
ఇక తాగునీటి కోసం చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి అమృత్ పథకం కూడా అది పనులు మొదలు పెడుతున్నారు. గాండ్లపేట మండలంలో ఏదైతే మల్లమీదపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో అది టెండర్ పూర్తయిసి అగ్రిమెంట్ కూడా అయిపోయేసి ఇప్పుడు సర్వే చేస్తున్నారు. ఇంకా మా ప్రసాద్కి తెలియదు, అడగబడి ఉన్నాడు. ఇంకా మండల పార్టీ కన్వీనర్ కూడా ఎడ్యుకేట్ కావాలా. సర్వే కూడా పూర్తి చేయమని ఎందుకు చెప్పినామంటే ల్యాండ్ అక్విజిషన్ కోసము, భూసేకరణ కోసము అయ్యేటువంటి వ్యయం ఎంత అని ఒక అంచనాకు రావడానికి అలైన్మెంట్ తీసుకున్న తర్వాత ఒకవేళ తక్కువ పైప్ లైన్ వరకే అయితే రైతులైనా ఒప్పించి పనులు మొదలు పెట్టించాలనే ఆలోచనతోనే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి వచ్చే రోజుల్లో వచ్చే వేసవి కల్లా మల్లమీదపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ మధ్యకాలంలో ఒక నయా పంతా కొంచెం చూస్తున్నాం. మన రాజకీయాల్లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, కేంద్ర రాజకీయాల్లో కావచ్చు. నిన్నటికి నిన్న సివి అప్పలరాజు గారు ఒక మంత్రిగా పనిచేసినాడు, ఒక సివిల్ సర్వీసెస్ అధికారిగా చేసినాడు. కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఇంకొన్ని అటెండ్ చేసి పెడతానని వేరే వాడిని అరెస్ట్ చేయమని చెప్పేసి. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గొడ్డలి పార్టీని తిరస్కరించడానికి కారణాలు ఏందనేది స్పష్టంగా వాళ్ళే చెప్పేస్తాను. వాళ్ళ ఆలోచన ధోరణి అనేది మారలా. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏమంటే అధికారం ఉండేటప్పుడు మనం అడ్డగోలుగా తప్పులు చేస్తే అది అలవాటుగా మారుతుంది. పోనీ అది అధికారం ఉన్నప్పుడు చేసిన తప్పులు అక్కడికక్కడికి ఆగిపోతాయంటే ఆగవది, మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందుకు ఉదాహరణే కదిరిగొడ్డలి. మనం మొదటిగా కదిరిగొడ్డలి మొదలుపెట్టింది మనమేనా కాదా? నువ్వు కాదు, వాళ్ళు చెప్పలే. కదిరిగొడ్డలి మనమేనా మొదలుపెట్టింది? ఎవరు మొదలుపెట్టినారు? ఆ రోజు ఏమనుకున్నాం మనం? జగన్మోహన్ రెడ్డి గారు కదిరిగొడ్డలు అనేది మిమ్మల్ని ఇప్పటికి వదిలిపెట్టదు, నిరంతరం మీరు బతుకున్న రోజులు, చరిత్ర ఉన్న రోజులు, ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఉన్న రోజులు, తెలుగు వాళ్ళు ఉన్న రోజులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుందని చెప్పినా అది వెంటాడుతూనే ఉంది. ఈరోజు ఆదరా బాదరాగా మామూలుగా చదువు లేనటువంటి నిరక్షరాస్యుడు కూడా ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అంటే ఇది, గొడ్డలి అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పార్టీనే గుర్తొచ్చేటువంటి పరిస్థితులు వాస్తవంగా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను ఏదైనా చెప్పినానంటే దాంట్లో కొంచెం అర్థం ఉంటుంది. 1.5 సంవత్సరం కిందట చెప్పినా మీకు ఈ మాట ఇప్పుడు ఎంటాడుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా ఒక ఎన్నిక అనేది ఆయన గొడ్డలతో వాళ్ళ బాబాయిని హతమార్చి ఎన్నికల్లో లబ్ధి పొందినాడు. మళ్ళీ రెండోసారికి వచ్చేసరికి అదే గొడ్డలితో ఎన్నికల్లో ఓడిపోయినాడు. జీవితాంతము ఆయన రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ వెంటాడేది కదిరి గొడ్డలు అనేది వాస్తవాన్ని మళ్ళీ చెబుతాను. చేయని గుణాల గురించి, చేయలేని వాటి గురించి ప్రస్తావించడం అనేది, అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం అనేది గొడ్డలి పార్టీకి ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే మనం మాట్లాడాలా, అందుకనే మనం ప్రజల దగ్గరికి పోవాలా. మంచోడు మాట్లాడకపోతే చెడ్డోడి గొంతే నిలబడిపోతుందనేది నానుడి, అది వాస్తవం. కాబట్టి ఆ చెడ్డోడి గొంతు పెరగకూడదంటే మన మంచితనంతో మనం చేసినటువంటి మంచి పనుల్ని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడి మీద ఉందనే వాస్తవాన్ని ఒక్కరు కూడా విస్మరించద్దని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మనకు 1,00,000 ఉంటాయి, కానీ అన్నింటినీ పక్కన పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వచ్చే 3-4 నెలలు అనేది మన భవిష్యత్తు కోసం, మన నియోజకవర్గ భవిష్యత్తు కోసం, మన పార్టీ భవిష్యత్తు కోసం, కూటమి ప్రభుత్వం యొక్క భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం మనం అందరూ కూడా కష్టపడాల్సినటువంటి అవసరాన్ని మీరెవ్వరూ విస్మరించద్దని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా విన్నవించుకుంటూ, ఈ రోజున మనమందరం ఒకటే మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. వచ్చే 4 నెలల పాటు మన పార్టీ కోసం, మళ్ళీ మన ప్రభుత్వం కోసం, మన మళ్ళీ అధికారంలోకి రావడం కోసం, ప్రతి ఎన్నిక గెలవాలనే ఒక ఆలోచన అలవాటుగా మార్చుకోవడం కోసం కష్టపడాలనే ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈ వేదిక నుంచి, ఈ సమావేశం నుంచి మనం సంకల్పంతో బయటికి పోవాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా కోరుకుంటున్నాను.